తీసుకున్న లీజ్ సొమ్మును 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 మళ్ళీ రైకత మళ్ళీ రైకత మళ్ళీ రైకత లీజ్ సొమ్మును అబ్బాయి చౌదరి గారు తీసుకున్న లీజ్ సొమ్మును అబ్బాయి చౌదరి గారు తీసుకున్న లీజ్ సొమ్మును అబ్బాయి చౌదరి వైఖరి అడిగితే వాళ్ళు కేకలేస్తారు. అది నేను రావట్లేదు, ఆరోగ్యం బాగోలేదు, కొద్దిగా బాగా లేబరండి. నమస్కారం అండి. సొమ్మును అక్రమంగా దోచుకున్న లీజు సొమ్మును అక్రమంగా దోచుకున్న లీజు సొమ్మును అక్రమంగా దోచుకున్న లీజు సొమ్మును అక్రమంగా దోచుకున్న లీజు సొమ్మును సార్ తప్పదు అయ్యా సార్ 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 దోచుకున్న లీజు సొమ్మును అక్రమంగా దోచుకున్న లీజు సొమ్మును అక్రమంగా దోచుకున్న లీజు సొమ్మును అక్రమంగా దోచుకున్న లీజు సొమ్మును అక్రమంగా దోచుకున్న లీజు సొమ్మును. సైద్ సత్యనారాయణ, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు సంఘ అధ్యక్షుడిని. కొంతమంది నాయకులు అన్యాయము, అక్రమం, దౌర్జన్యం అంటున్నారు. ఈ రోజున గత 60-70 సంవత్సరాలు కొల్లేరు ప్రాంతంలో, ఈ కొల్లేరు ప్రాంతం వెనకబడిన మనుషులందరూ కూడా తింటాకి తినలేని రోజుల్లో బయట నుంచి వచ్చి రాజులు కానీ మిగతా ఇతర వాళ్ళు చెరువులు తవ్వుకునేవారు. వాళ్ళు మా గ్రామానికి ఇవ్వాల్సిన లీజు ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. అదే ప్రకారంగా గత 50 ఏళ్ళ చరిత్రలో కోమట్లంక అనే గ్రామం వెనకబడిపోయిందని చెప్పి 2018 సంవత్సరంలో గత ఆనాడు శాసనసభ్యులు ప్రభాకర్ గారు కోమట్లంక గ్రామంలో ఈ గ్రామం వెనకబడుకుపోయింది, రోడ్లు లేదు, డెవలప్మెంట్ లేదు, ఖాళీ భూమి ఉందని చెప్పి ఆ రోజున సుమారుగా 230 ఎకరాలు చేపల చెరువు 3 కోట్ల చిల్లరెట్టి చేపల చెరువు చవటం జరిగింది. తవ్వి కంప్లీట్ అయ్యి నీళ్ళు పెట్టి టైంలో ప్రభుత్వం మారిపోయింది. ఎక్కడో రాయలసీమ, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో జరగవలసిన ఆ దౌర్జన్యం ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో, ఏలూరు జిల్లాలో జరగడం జరిగింది. ఎమ్మటే ఆనాడు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ దెంగదూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు, కొట్టారు రామచంద్రరావు గారు ఆ చెరువులు ఆక్రమించుకొని సుమారుగా 7,95,00,000 రూపాయలు లీజు డబ్బులు వాళ్ళు తీసుకోవడం జరిగింది. అవి కాకుండా మరి మన అమ్మపాలెం, అలా సోమవారపాటు గ్రామాల్లో చేపల చెరువులు కూడా సుమారుగా 1 కోటి రూపాయల చేపలు కూడా పట్టుకోవడం జరిగింది. అలాగే దెందులూరు మండలం, పెదవేగ మండలంలో మోటార్లు, పైపులు సుమారుగా 1 కోటి రూపాయలు రైతాంగానికి ఇబ్బంది లేకుండా పోలవరం కాలువతో నీళ్ళు తోడుకుందామని చెప్పి ఆనాటి శాసనసభ్యులు ప్రభాకర్ గారు రైతాంగానికి ఇబ్బంది లేకుండా పైపులు, మోటార్లు కొనడం జరిగింది. అవి కూడా 1 కోటి రూపాయలు చిల్లరు. మొత్తం 9,95,00,000 రూపాయలు ఒక పెద్ద మనుషుల సమక్షంలో ఇరువురు కూడా ఎస్పీ గారు, కలెక్టర్ గారి సమక్షంలో ఇవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ మాట్లాడి డబ్బులు తిరిగిస్తామని చెప్పి 2 మాసాలు ఆగిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఆయన లండన్ వెళ్ళిపోయాడు. ఈయనంట కనపడకుండా కొట్టారు రామచంద్ర గారు వెళ్ళిపోయాడు. ఈ డబ్బుల పరిస్థితి ఏంటి? ఈ డబ్బులు ఈ గ్రామాలకు ఇవ్వాల్సిన డబ్బుల పరిస్థితి ఏంటి? దాని మీదే ఈ రోజున కోమట్లంక గ్రామానికి, శ్రీపూర్ గ్రామానికి వాళ్ళకి మద్దతుగా ఈ రోజున పైడిశంబాగ్ గ్రామం నుంచి సుమారుగా 150 మంది వచ్చి వారికి నిరాదీక్షతనం ఈ డబ్బులు తిరిగి వచ్చేదాకా కొల్లేట్లో ఉన్న అన్ని గ్రామాలు కూడా 22 నెలలు అవని 3 నెలలు అవని ఈ దీక్ష కొనసాగింపి ఆ డబ్బులు వచ్చేదాకా చేద్దామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మాది కొల్లేరు.
నా పేరు ముంగర పెద్దిరాజు, మాది పైడి చింతపాడండి. మా మండలంలో ఉన్న 15-16 గ్రామాలు ఈ యొక్క కోమట్లంకలో ఉన్న భూమి 270 ఎకరాల భూమి ఆయన మన మాజీ ఇంతకుముందు 2014-19 మధ్యలో మన ఎమ్మెల్యే గారు తవ్వడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం 2019-24 వచ్చేటప్పటికి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఆ యొక్క చెరువుల్ని స్వాధీనం చేసుకుని ఆ డబ్బులు ఇక్కడ కొటార అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ డబ్బులని కూడా ఆయనే రికవర్ చేసుకుని ఈ 5 సంవత్సరాల డబ్బంతా కూడా ఆయన నియోగించుకున్నారు. అదేవిధంగా మా కొలేటి లంక గ్రామాలన్నీ కూడా ఆయనకి ఇప్పుడున్న శాసనసభ్యులు తెందులూరు మన ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారికి వారికి ఇవ్వాల్సిన డబ్బుల కోసం మా లంక గ్రామాలన్నీ కూడా ఈ యొక్క గత 15 రోజుల మట్టి గ్రామాలకు 150-200 మంది వచ్చి ఇక్కడ అబ్బాయి చౌదరి ఇంటి దగ్గర మేము రేలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఎమ్మెల్యే గారికి ఈ అబ్బాయి చౌదరి గారు డబ్బులు ఒప్పందం చేసుకున్నాయి ఇక్కడ కలెక్టర్ గారి సమక్షంలో ఐపీఎస్ ఎస్సీ గారు వాళ్ళ సమక్షంలో కూడా పెద్దవారి సమక్షంలో కూడా మాట్లాడి డబ్బులు మేము ఇప్పిస్తామనేది కూడా జరిగిందంట. కానీ అది కూడా 2 నెలలైనా కానీ ఇప్పుడు వరకే ఆ డబ్బులు ఇప్పించలేదు. కానీ పరిస్థితి ఇలా ఉంది. ఆయనకి మన మాజీ ఎమ్మెల్యే గారికి ఈ డబ్బులు ఈ యొక్క మీడియా ప్రకారంగా కానీ ప్రభుత్వ అధికారులతో కానీ ఈ యొక్క 9,95,00,000 రూపాయలు మన ఇప్పుడు ప్రజెంట్ మన ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారికి ఇప్పించవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే కొంతమంది నాయకులు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రతి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి మేము అగ్రిమెంట్ రాసుకుంటాము, ఆ అగ్రిమెంట్ కాగితాలు చూపిస్తే మేము ఇప్పించేస్తామని వైఎస్ఆర్లో ఉన్న నాయకులు కూడా మొన్న మీడియా ప్రకారంగా కూడా మాట్లాడారు. ఆ నాయకులు ఇప్పుడైనా సరే ఇది 15వ రోజు అవుతుంది అలా ఇప్పిస్తానంటే ఎమ్మెల్యే గారికి అంతకంటే ఇంకా భాగ్యమైంది లేదు. మీ పేరు ఉంటుంది ఇప్పించినందుకు, మీకు కూడా పేరు ప్రతిష్టలు కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తం కూడా ఇప్పించారని మీ పేరు కూడా దృష్టిలో ఉంటుంది. దయచేసి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మీడియా ప్రకారంగా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఈ డబ్బులు ఇప్పించమని ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కోరుకోండి.